బెల్లం గుంత పునుగునాలండి. ఒక కప్పా పట్టిపిండి, దానిలో 1/4 కప్పు బెల్లము, పించ్ ఆఫ్ సాల్ట్ ఏసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలండి. మన బెల్లం మొత్తం కరిగిపోయేదాకా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద పొంగనాలేస్తాం కదండీ! ఆ ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో నేను నెయ్యి వేస్తున్నానండి. మీరు ఆయిల్ అన్నా ఏసుకోవచ్చు. అది ఆప్షనల్ అనమాట. తర్వాత ఇంత కలిపి పెట్టిన బ్యాటర్ ఉంది కదండీ! ఆ బ్యాటర్‌తో మొత్తం ఫిల్ చేసేయాలి. నిజంగా బెల్లం గుంత పొంగనాలు చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కాలనిచ్చాం కదండీ! ఇప్పుడు టర్న్ చేసుకుందాము మొత్తం గుంత పొంగనాలన్నీ. ఇలా ఒక సైడ్ కాల్చుకున్నాం కదా! అలానే ఇప్పుడు మన రెండో సైడ్ గూడా కాల్చుకోవాలండి. మూతేసి ఒక 2 మినిట్స్ కాలనివ్వాలి. చూడండి చక్కగా కాలిపోయాయి గదా! ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. మన బెల్లం గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి.